జనాలు రాలేదు. ఒక్కసారి వచ్చి చంద్రబాబు వాళ్ళ బాబుని గాని వాళ్ళ జనాభా స్వయం కృషితో వచ్చారా, లేకుంటే చంద్రబాబు పిలిస్తే వచ్చారా, లేకుంటే లోకేష్ ఏమన్నా వాళ్ళ తాత పిలిస్తే వచ్చారా? ఈ రోజు చూడమను, పైన ఫ్లైట్ లో వచ్చి చూసుకోమను, హెలికాప్టర్ లో వచ్చి చూడండి సార్. మీరు వచ్చి ఇక్కడ నిజంగా వాస్తవానికి లోకేష్ గారు ఎంతో జనాలను మభ్య పెట్టడానికి ఏదో 10 ఛానల్ వాడుకుంటూ వాడి సొంత ఛానల్ తాత ఛానల్ లాగా ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఉపయోగపడుతుండేమో కానీ ఈ రోజు జనాల ముందుకు వచ్చే ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? జనాలు జగన్ సపోర్ట్ చేస్తుర్రా, లోకేష్ సపోర్ట్ చేస్తుర్రా, వాళ్ళ బాబు చంద్రబాబు సపోర్ట్ చేస్తుర్రా? మొక్కమాటకం లేకుండా ఈ రోజుకి వచ్చి అడగమను, తప్పేం లేదు. ఈ రోజు సిద్ధం సభ, సిద్ధమే, యుద్ధం అంటుండగా రమ్మని సిద్ధమే, సిద్ధానికైనా యుద్ధము ఏం చేస్తావు? జనాలందరినీ నాశనం చేయడానికి యుద్ధం చేస్తావా? 14 ఏళ్ళు పరిపాలన చేసిన చెప్పుకోవడానికి నువ్వు యుద్ధం చేస్తావా? 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏం చేసినావని నువ్వు యుద్ధం చేసినావు? 14 ఏళ్ళ పరిపాలనలో నువ్వు యుద్ధం ఏం చేసావు చెప్పు? 14 ఏళ్ళ ముఖ్యమంత్రి పరిపాలనలో మామని ఎన్నుపోటు పరిచినందుకు యుద్ధం చేసినవా, లేకుంటే అంతగా మించి వాళ్ళ పార్టీని వాల్చుకొని కొడుకుల్ని దద్దమ్మలు చేసినందుకు యుద్ధం చేసినవా? కొడుకుల్ని దద్దమ్మలు చేసి ఆ పార్టీని ఇదో ఈ రోజు వాస్తవాన్ని చెప్పాలంటే కొడుకుల్ని దద్దమ్మలు చేసి ఎన్టీఆర్ కొడుకులు మగోళ్ళు అయి ఉంటే, ఎన్టీఆర్ కొడుకులు మగోళ్ళగా అయి ఉంటే ఆ పార్టీ తండ్రి పార్టీని వాళ్ళు వాల్చుకొని వాళ్ళు నాయకత్వంలో ఉండుంటే ఈ రోజు ప్రజలు ఏమైనా సపోర్ట్ చేద్దరేమో కానీ ఈ రోజు చంద్రబాబుకు దాసోహం అయ్యి వాళ్ళ దారాగా తండ్రి ఎండుపోటు పరిచిన నాయకత్వానికి వాళ్ళు ఈ రోజు కాళ్ళ భిక్షాంతం ఏం చేస్తున్నారు? వాళ్ళు ఈ రోజు దానికి ఇద్దామా కొడుకుల్ని దద్దమ్మలు చేసి ఎన్టీఆర్ పార్టీని వాల్చుకోవడం వాళ్ళ తండ్రిని ఎన్నుపోటు పోల్చడానికి ఏమన్నా యుద్ధం చేసిండా? ఈ రోజు అంతా ఇది లేదు. ఈ రోజు వచ్చి చూడమను, గ్రాఫిక్స్ పెట్టుకోమను, పైనుంచి ఏదైనా హెలికాప్టర్ లో చూసుకోమను. లోకల్ నాయకుడు పప్పుగాడు 2 సార్లు ఓడిపోయిన పప్పుగాడికి ఈ రోజు సిద్ధమా? రమ్మని సిద్ధమా? దేనికి సిద్ధమా? రమ్మని 2 సార్లు ఆర్కే రామకృష్ణారెడ్డి మీద ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈ రోజు పప్పుగాడి మీద రమ్మని సిద్ధమా? నేను నిలబడ గెలుస్తా పప్పుగాడి మీద మంగళగిరిలో. నేను నిలబడతా బీసీ క్యాండిడేట్ గా నిలబడ్డా సరే అదే మంగళగిరిలో గెలుస్తా. నేను పప్పుగాడి మీద గెలుస్తా. ఈ రోజు సరే జగన్ సీటు నువ్వు నిలబడరా అన్నా సరే పోసాలి ఉన్నాడు ఈ పక్క అన్నా సరే ఆ పక్క పప్పుగాడికి ఉచ్చబడిపోతాయి. పోసాని నిలబడతాడా నా మీద అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి స్థాయి 4 పెళ్లిళ్ళు చేసుకున్న స్థాయి లేదయ్యా. నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డికి 4 పెళ్లిళ్ళ స్థాయి చేసుకునే లేదు. 4 ఇడాకులు ఇచ్చిన స్థాయి పవన్ కళ్యాణ్ లాగా జగన్మోహన్ రెడ్డికి లేదు. హైందవ ధర్మంలో కానీ భారతదేశంలో కానీ 4 పెళ్లిళ్ళు చేసుకున్న స్థాయి మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేదు. అంత దుర్మార్గంగా 4 పెళ్లి చేసుకున్నాడికి 4గురిని కాపాడటం ఏమి తెలుసా? అని కూడా తెలుసు. అడుగుతున్నా, 4గురికి న్యాయం చేయలేక 4 పెళ్లిళ్ళు చేసుకున్నా, కనీసం కట్టుకున్న పిల్లాన్ని సాగలేక ఈ పిల్లం కదా ఆ పిల్లం కదా అని మారుస్తున్నా నీకు జగన్మోహన్ రెడ్డి స్థాయి గురించి ఏం తెలుసా నువ్వు అడుగుతున్నావు? భారతిరెడ్డి తప్ప 2 బిడ్డలు తప్ప ఏమున్నారు జగన్మోహన్ రెడ్డికి? వాస్తవం చెప్పు. ఈ రోజు పవన్ కళ్యాణ్ సూటిగా క్వశ్చన్ వేస్తున్నా, ఈ సభ నుంచి సిద్ధం సభ నుంచి క్వశ్చన్ వేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకుని 4 ఇడాకులు ఇచ్చినంత స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ స్థాయిలో నీ అంత నీచమైన రాజకీయాలు చేసి కనీసం నువ్వు నిలబడ్డ భీమవరంలో గెలిచలేకపోయినా స్థాయి కూడా లేదు నీకు.
కనీసం జనాలకైనా నీకు ఓటేసి కనీసం ఒక పార్టీ అధ్యక్షుడు జనసేన సభ్యుడు అని జనసేన అధినేతమని కూడా గెలిపించలేని స్థాయి కూడా నీకు లేనప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి అడిగాను. పోటుగా అడిగా నువ్వు కనీసం మెన్న 21 సీటు గెలిచిండవా కానీ కనీసం నీ సీటు నువ్వు గెలుచుకొని కూడా దిక్కుముఖం లేదు. ఈ రోజు కూడా దిక్కుముఖం లేదు. ఆ రోజులో మెన్న 21 సీటు గెలిచిండేమో కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఈ రోజు 4 పెళ్లిళ్ళు చేసుకుని 4గురికి అన్యాయం చేసి ప్రజలలో ఒక హితవుగా ఉండి ఒక ఈనుల్లా ఉండి ఒక సామాజిక వర్గాలన్నిటినీ ఒక విభీషణలా తయారైన ఒక శకుల్లా తయారైన బీసీ సామాజిక వర్గానికి